తెలుసుకునేటటువంటి కార్యక్రమం ప్రజలందరికీ అర్థమయ్యే చేసేటట్టు విధంగా అసదుద్దీన్ ఓవైసీ గారు ప్రత్యేకంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేసి ముఖ్యంగా మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ప్రజలందరికీ ఇది ముస్లిం మైనారిటీ యొక్క హక్కుని తీసేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఈ బిల్లును వ్యతిరేకించారు. ఈ బిల్లు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు వారితో పాటు ఇండియా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బిల్లు ఏ పరిస్థితుల్లో పాస్ చేయడానికి వీల్లేదు, ఈ వర్క్ సంబంధించిన బోర్డు మెంబర్స్ ఎప్పటి నుంచో మొదటి నుంచి ఓన్లీ ఆ ముస్లిం రిలీజియన్ మీద ఆలోచించి దాని మీద నమ్మకం ఉంది, అటువంటి వారినే ఆ కమిటీలో మెంబర్గా వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కొత్త బిల్లులో ఒక ఇద్దరు నాన్ ముస్లిమ్స్ అంటే ముస్లింలు కాని వాళ్ళను కూడా ఈ బోర్డులో పెట్టేదానికి అమెండ్మెంట్ తీసుకుని రావడం జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో అన్ని మతాలు స్వేచ్ఛగా వారి మతాన్ని వారి గౌరవించుకోవచ్చు, ఆరాధించుకోవచ్చు. వారే ఆ మతానికి సంబంధించిన పెద్దలందరూ కూర్చొని మంచి ఏది చెడు ఏదని నిర్ణయించేటటువంటి హక్కు ఉంది. ముఖ్యంగా వక్ఫ్ బోర్డులో మీకు తెలుసు ఇవన్నీ కూడా పేద ముస్లింలకి చదువుకోవడానికి మరియు గ్రౌండ్స్ కి ఇతర సౌకర్యాలు కల్పించడానికి ఈ ఎండోమెంట్స్ దేవాలయానికి భూములు హిందువులు ఏ రకంగా ఇస్తారో ముస్లింలు కూడా ఈ వక్ఫ్ బోర్డుకి ల్యాండ్స్ ఇచ్చి వాటిని ముస్లిం ప్రజలందరికీ మేలు జరిగే విధంగా వాడుకోవాలనే దాని ఉద్దేశం. ఇందులో హిందువులు కూడా పెట్టడం వల్ల ఆ ఆస్తులకి రక్షణ లేకుండా పోయే అవకాశం ఉంది. వారి మతపరమైన విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోవడం కూడా రాజ్యాంగ వ్యతిరేకమైంది. అందువల్లనే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పూర్తి స్థాయిలో దీన్ని వ్యతిరేకించింది. ఈ బిల్లులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కలెక్టర్ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆ ఆస్తులు కలెక్టరే ఫైనల్ డెసిషన్ అని చెప్పారు. ఇంత ముందున్న వక్ఫ్ బోర్డులో ఆ వక్ఫ్ బోర్డు మెంబర్సే కూర్చొని ఆ ఆస్తులు వక్ఫ్ బోర్డు కాదా అని నిర్ణయించే హక్కు ఆ ముస్లిం పెద్దలకు ఉండేది. ఇప్పుడు ఎవరో కలెక్టర్కి ఆ హక్కు ఇస్తే ఆ కలెక్టర్ తీసుకునేటటువంటి నిర్ణయం ఆ కలెక్టర్కి మతపరమైనటువంటి నాలక్ష్యంలో పోవచ్చు. ముస్లింలు ఏ ఉద్దేశంతో ఆ ఆస్తులు వక్ఫ్ బోర్డుకి ఇచ్చారో వాటి గురించి వారికి సరిగా తెలియదు కాబట్టి కలెక్టర్ కూడా అధికారాలు ఇవ్వకూడదు, వక్ఫ్ బోర్డు మెంబర్స్ మాత్రమే ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం, ఇండియా కూటమి యొక్క ఉద్దేశం. ఇది కాకుండా ఒక జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారిని ఏ మతానికి సంబంధించిన వారినైనా
చేతిలో ఉంది. మేధావులు, పార్లమెంట్ మెంబర్లు, ఏ మతానికి సంబంధించిన వారైనా ఈ కమిటీల్లో ఉండవచ్చు అనేది కూడా ఈ అమెండ్మెంట్ ద్వారా తెస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మోడీ గవర్నమెంట్, మోడీ బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో ఎంతో కాలంగా మత సామరస్యాన్ని పాటిస్తూ నడుపుతున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆలోచనే కాదని ఈ రకంగా కొత్త అమెండ్మెంట్ తీసుకుని రావడం జరుగుతుంది. దీనివల్ల భారతదేశంలో ప్రజల మధ్యన సివిల్ వార్ వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి పార్లమెంటరీ డెమోక్రసీ మన దేశంలో ఉంది. కాబట్టి మేమంతా ఈ అమెండ్మెంట్ ని అపోజ్ చేస్తూ దాన్ని పాస్ కాకుండా చూడాలనే ప్రయత్నం చేసే దాంట్లోనే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది అనుకుంటున్నాను. మొత్తం పార్లమెంట్ లో మేము ఈ బిల్లు పెడుతున్నప్పుడు లేచి నిలబడి స్పీకర్ వెల్లోకి కూడా పోయి దీన్ని పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకించాము. ఆ వ్యతిరేకించిన దాంట్లో నేను కూడా ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఒక్క మాట చెప్పి నేను పూర్తి చేస్తాను. అసదుద్దీన్ ఓవైసీ గారు పార్టీలో ఒక్కడే పార్లమెంట్ సభ్యుడు, కానీ 545 మంది పార్లమెంట్ సభ్యులందరూ అసదుద్దీన్ ఓవైసీ గారు లేచి ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుతుంటే ఆ సబ్జెక్టుని చాలా జాగ్రత్తగా స్పీకర్ తో సహా వింటున్నారని